ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనం ప్రజ్వల్ రేవన్న కేసు గురించి మాట్లాడదాం. తన పైన సెక్షువల్ స్కామ్ది పెద్ద కేసు అనేది ఒక 1 year నుంచి మనకి నడవడం అనేది జరిగింది. అండ్ దీనిపైన మనకి నిన్నే హియరింగ్ వచ్చింది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనం మధు గారిని అడిగి కనుక్కుందాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే మేడం. యా, సో చాలా పెద్ద స్కామ్ యాక్చువల్లీ ప్రజ్వల్ రేవన్న ఎక్స్ ఎంపీ ఆఫ్ కర్ణాటక. సో ఈ స్కామ్ అసలు ఏం జరిగింది, అసలు ఎలా బయటపడింది, అండ్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? ప్రజ్వల్ రేవన్న 2019 హసన్ నుంచి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. ఓకే. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవేగౌడ గారి మనవడు, ఓకే. కొడుకు ఆయన. సో హసన్ కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉన్న ఒక మహిళ మీద అత్యాచారం చేశాడు, వాటిని వీడియోలు కూడా తీశాడు అని చెప్పేసి అత్యాచారం గావించబడిన ఆమె కూతురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే తన కూతురు వాళ్ళ మదర్ గురించి కేసు ఇచ్చిందా లేకపోతే ఎలా? తన మదర్ గురించి కేసు ఇచ్చింది, తన గురించి కూడా కేసు ఇచ్చింది. ఎందుకంటే తను తల్లితో పాటు కూతుర్ని కూడా సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడు. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని, వీడియో కాల్ ఆన్ అయినప్పుడు బట్టలు విప్పమని, ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దానికంటే ముందు కొద్ది రోజుల ముందే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. 2024 ఏప్రిల్లో కర్ణాటక ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, అంటే తను కంప్లైంట్ ఇచ్చింది 2024 ఏప్రిల్లో తను కంప్లైంట్ ఇచ్చింది. ఓకే. కంప్లైంట్ ఇవ్వడానికి 10 రోజుల ముందే ప్రజ్వల్ రేవన్నవి న్యూడ్ వీడియోలు కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. ఓకే, ఎలక్షన్ క్యాంపెయిన్. ఎగ్జాక్ట్లీ, ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అపోనెంట్ టీం వాళ్ళు అతని వీడియోస్ సర్క్యులేట్ చేస్తూ ఇతనికి ఓటు వేయొద్దు అని చెప్పేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజ్వల్ రేవన్న గారు ఏం చేశారు అంటే డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషన్ ని ఆశ్రయించి దీని మీద విచారణ జరిపించాలి, నా ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ కి మీరు ఒక సిట్ ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అలాట్ చేశారు. అప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిందో ఇది నిజమని తేలింది. ఈ వీడియోలో నిజము, ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళలకు జరిగిన అన్యాయం నిజము అనేది గ్రహించి ఎమ్మటే అటు కంప్లైంట్ కూడా స్వీకరించి ఆమెతో పాటు ఇంకొక 4 రేప్ కేసు ప్రజ్వల్ రేవన్న మీద పెట్టడం జరిగింది. అయితే ఇదొక పొలిటికల్ అనుకున్నాం మనందరం. అప్పుడు సామాన్యంగా అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఇది పొలిటికల్ అనుకున్నారు. క్యాంపెయిన్ జరుగుతుంది, సో అపోనెంట్స్ వాళ్ళు ఏదో స్ట్రాటజీ ప్లే చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎప్పుడైతే పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి కోర్టుకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్నారో ప్రజ్వల్ రేవన్న గారు ఇమీడియట్లీ జర్మనీ పారిపోయారు. ఓకే, ఆయన జర్మనీ వెళ్ళిపోయాడు. ఏప్రిల్లో కేసు నమోదైంది. మేలో ఆయన జర్మనీ పారిపోయాడు. వీళ్ళు వచ్చి అరెస్ట్ చేసే టయానికి తను లేడు, జర్మనీ పారిపోయాడు. ఎప్పుడైతే జర్మనీ పారిపోయాడో అప్పుడు క్లియర్ అయింది, ప్రజలకు కూడా ఒక విషయం అర్థమైంది, ప్రజ్వల్ రేవన్న ఒక నేరస్తుడు, ఈ నేరాలకు పాల్పడ్డాడు అనేది ఒక అవగాహన వచ్చింది అనమాట. అప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని కోర్టు నుంచి ఇంటర్పోల్ తో కాంటాక్ట్ అయ్యి అతని మీద బ్లూ కార్నర్ నోటీస్ ని జారీ చేశారు. బ్లూ కార్నర్ నోటీస్ అంటే ఏంటండి అసలు? బేసిక్ గా మేడం, ఏదైనా అంతర్జాతీయ దొంగలు ఉన్నప్పుడు, లేదంటే ఇక్కడ నేరాలు చేసి అక్కడికి పారిపోయినప్పుడు, అక్కడ నేరాలు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు కానీ అంతర్జాతీయ పరంగా కొన్ని నోటీసులు జారీ చేస్తుంటాం. అలా గ్రీన్ నోటీసు, ఎల్లో నోటీసు, బ్లూ నోటీసు, రెడ్ నోటీసు, ఇంకా యుఎన్ఓ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి నోటీసులు పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ నోటీస్ ఉందనుకోండి, ఇలాంటి క్రిమినల్స్ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి అఫెన్స్ చేసే వాళ్ళు మీ దేశంలో కూడా ఇతర దేశాల్లో కూడా అఫెన్స్ చేస్తారు, వీళ్ళని కేర్గా ఉండండి అని చెప్పేసి అంతర్జాతీయ నేరస్తుల్ని అని మనం చెప్పొచ్చు. వాళ్ళవి కొన్ని పంపిస్తారు. అండ్ బ్లూ నోటీస్ వచ్చేసి ఇతను ఈ నేరంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇతని యొక్క వివరాలు తెలుసుకోండి, కస్టడీకి తీసుకోండి. ఓకేనా? ఇతని వివరాలు తెలుసుకోండి, కస్టడీకి తీసుకోండి, ఇతన్ని ప్రశ్నించండి, ఇతన్ని మీ అదుపులోకి తీసుకోండి అని చెప్పేటువంటి నోటీస్ అనమాట అది. సో అది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఇంటర్పోల్ వాళ్ళు. మనం ఇంటర్పోల్ కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఇంటర్పోల్ కన్సర్న్ ఎవరైతే మన నేరస్తులు ఉంటాడో వాళ్ళకు అది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్నమాట. అది ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ లో ఏం చేయాలి యాక్చువల్లీ? వెరీ గుడ్. ఆ ప్రాసెస్ లో అక్కడ పోలీస్ స్పందిస్తారు.
ఓకే. ఇంటర్పోల్ కాంటాక్ట్ అయ్యాము అంటే ఆబ్వియస్ గా అక్కడ పోలీసులు స్పందించి ఆయన్ని పట్టుకొని ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చామో అతనికి ఆ విషయం తెలిసి ఆయన కర్ణాటకకు రిటర్న్ బ్యాక్ అయ్యారు ఫ్రమ్ జర్మనీ ఆన్ 30th May. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ ఈ డిడెంట్ రెస్పాండ్, అంటే ఆ బ్లూ కార్నర్ నోటీస్ కి రెస్పాండ్ అవ్వలేదు అంటే తను ఎందుకు భయపడ్డాడు? ఆ బ్లూ కార్నర్ నోటీస్ రాగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అనుకున్నాడు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంతర్జాతీయంగా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందనేది ఆయనకు అవగాహన ఉండి ఉంటుంది. ఓకే. బికాస్ ఇండియాలో తప్పించుకొని తిరగడం ఈజీ ఏమో కానీ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, అమెరికా లాంటి దేశాల్లో తప్పించుకొని తిరగడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది ఎప్పుడు అక్కడ రికార్డ్ నమోదై ఉంటుంది. మీ ప్రతి అడుగు, మీ ప్రతి కదలిక అక్కడ నమోదైతూ ఉంటుంది అనమాట. సో దే హ్యావ్ వెరీ గుడ్ ఇంటెలిజెన్స్ అండ్ పోలీస్ సెక్యూరిటీ వింగ్. సో అందుకని హీ మైట్ హ్యావ్ థాట్, అతను అనుకుని ఉంటారు ఇది జరిగే పని కాదు, ఐ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు ఇండియా, నేను అక్కడనే లీగల్గా ఏదైనా ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఎనికి రావడం జరిగింది. ఎనికి వచ్చిన తర్వాత వెంటనే ఆయన్ని అరెస్ట్ చేశారు. దానికి రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మనం ఏం చేసేవాళ్ళం? ఒకవేళ బ్లూ కార్నర్ నోటీస్ కి అతను రెస్పాండ్ అవ్వకపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తాం మనం. ఓకే. ఆబ్వియస్ గా కొన్ని కేసులలో అక్కడి నుంచే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటారు, ఆర్ హైకోర్టుకి అప్లై చేసుకుంటారు. నేను ఇలా ఉన్నాను, ఈ పరిస్థితులు ఉన్నా, రాలేకపోతున్నా అని చెప్పేసి. బట్ అలా కుదరదు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం అక్కడ ఉన్న న్యాయస్థానం కూడా చెప్తుంది, లైక్ మీరు ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ కస్టడీలోకి వెళ్ళండి అని చెప్పేటువంటి హక్కు కూడా ఇక్కడున్న న్యాయస్థానానికి ఉంటుంది. అండ్ అదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ ఇదికి సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేశారు అంటే వెంటనే అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. సో ఫ్రమ్ మే నుండి నిన్నటి వరకు, అంటే ఈ రోజు వరకు కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీ. కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓకే. నిన్న కర్ణాటక ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం అని ఒకటి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక న్యాయస్థానాలు, రకరకాల ప్రత్యేక న్యాయస్థానాలు ఉంటాయి. అందులో ఒక భాగమే ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానము. వాళ్ళు నిన్న తీర్పిచ్చారు. అంటే తీర్పు అంటే ఇంకా పూర్తి తీర్పు ఇవ్వలేదు, తీర్పు ఇచ్చినట్టే. అక్కడ జడ్జి గారు క్లియర్ గా చెప్పేశారు, అంటే ఆ అలిగేషన్ అనేది ఇతనే అని ప్రూవ్ ఎలిగేషన్ ఎగ్జాక్ట్లీ హియరింగ్ వచ్చింది. హియరింగ్ వచ్చిన తర్వాత నిన్న మార్నింగ్ టైంలో చెప్పారు, అక్యూజ్డ్ మీరు నేరం చేయబడ్డారు, నేరం రుజువైంది, శిక్ష నేను మీకు రేపిస్తాను అని చెప్పేసి ఆయన క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ 1 year ప్రాసెస్ లో కస్టడీలో పెట్టినప్పుడు వాట్ ప్రాసెసెస్ దే హావ్ డిడ్? అంటే కస్టడీలో తీసుకునే ముందు, అంటే నార్మల్ గా అయితే పనిష్ చేయకుండా ఇలా 1 year పాటు ఆర్ కొంచెం గడువు టైం పాటు ఎవరన్నా అలా పెట్టచ్చా అసలు యాక్చువల్లీ కస్టడీలో? మీరు కొన్ని కేసెస్ వినే ఉంటారు, ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోలీస్ కస్టడీలో ఉంటాయి, అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉండి ప్రూవ్ అవ్వలేదు, నిర్దోషులుగా రిలీజ్ అయిపోతారు. కరెక్ట్. చేయొచ్చు. జ్యుడిషియరీ హ్యాస్ దట్ పవర్. అంటే అనుమానితుల్ని లోపల పెట్టి మీరు నిర్దోష దోష నిరూపణ అయ్యేంత వరకు కస్టడీలో పెట్టుకునేటువంటి అధికారం పోలీస్కి ఉంటుంది, జ్యుడిషియరీ వ్యవస్థకు ఖచ్చితంగా ఉంటుంది. సో అతన్ని కస్టడీలో ఎందుకు పెడతారు అంటే, ఎప్పుడైనా మేడం పోలీసు వారి కస్టడీలో మేము కస్టడీలోకి తీసుకున్న తర్వాత జ్యుడిషియరీకి అప్పగించిన తర్వాత జ్యుడిషియరీ ఎందుకు కస్టడీకి తీసుకుంటుంది అంటే, వాళ్ళు బయట ఉంటే ఇన్వెస్టిగేషన్ ని అడ్డుకుంటారు, ఆధారాలు తారుమారు చేస్తారు, సాక్ష్యాలని తుడిపేస్తారు, అది కేసుకి ఎఫెక్ట్ అవుతుంది, బాధితులకు న్యాయం జరగదు అనే ఒక ఉద్దేశంతో జ్యుడిషియరీ కస్టడీలో తీసుకోవాల్సిన జరుగుతుంది. అంతేగాని అక్కడ వ్యక్తిని హింసించాలని కాదు, అది శిక్ష కాదు, అది కస్టడీ మాత్రమే. శిక్ష అనేది నిరూపణ అయిన తర్వాత పడుతుంది. శిక్ష నిరూపణ అయిన తర్వాత ఎన్ని రోజులైతే ఈయన జ్యుడిషియరీ కస్టడీలో ఉంటాడో అన్ని రోజులు మైనస్ చేయబడతాయి. ఎగ్జాక్ట్లీ 1 year ఆయన జ్యుడిషియరీ కస్టడీలో ఉన్నాడు, ఆయనకి 3 సంవత్సరాలు శిక్ష పడ్డది. ఈ 1 year అందులో లెస్ అవుతుంది. రిమైనింగ్ 2 years మాత్రమే ఆయన జ్యుడిషియరీ మళ్ళీ జైల్లో ఉండి బయటకు రావడం జరుగుతుంది. ఇఫ్ నాట్ ప్రూవెన్ రిలీజ్ అయిపోతారు. యూ కెన్ గో ఫ్రీ అని, నిర్దోషిగా అలా ఉంటుంది మేడం. సో ఇప్పుడు ఈ 1 year ప్రాసెస్ లో ఆఫ్టర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఏం జరిగింది అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. బేసిక్ గా ఈ టైం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ కి ఉపయోగిస్తారు మేడం. మనం అనుకున్నట్టు అతను ఇన్వెస్టిగేషన్ కి అడ్డుపడకూడదనే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటాడు కాబట్టి ఆబ్వియస్ గా పోలీస్ కి చాలా ఈజీ అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది. సో ఇందులో కర్ణాటక పోలీస్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్, చాలా మంచి ఇది చేశారు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్స్,
అందులో 2,900కు పైగా న్యూడ్ వీడియోలు ప్రజ్వల్ రేవన్న చిత్రీకరించినవి ఉన్నాయి. ఆయన ఫోన్ తోటి ఆయన రైట్ హ్యాండ్ తో చిత్రీకరించిన వీడియోలు ఉన్నాయి. ఓకే, సో ఎక్కడ స్వాధీనం ఎవిడెన్స్ చేసుకున్నారు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు ఆయన ఫామ్ హౌస్ లో పెన్ డ్రైవ్ దొరికింది మేడం. ఆ పెన్ డ్రైవ్ లో 2,900 వీడియోలు ఉన్నాయి. అవి ప్రధాన సాక్ష్యం అన్నమాట. 2900 వీడియోస్ కలెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందులో అవి ఆ వీడియోస్ అనేవి ప్రధానమైనటువంటి సాక్ష్యాధారాలు. అక్కడి నుంచి ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళ నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. అంతతో పాటు ఒక 123 మెంబర్స్ ని విచారించారు. అంటే ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్కి వస్తాడు, ఎప్పుడు ఉంటాడు, అంటే ఆయన ఫామ్ హౌస్కి వచ్చిన టైము, రేపు జరిగిన టైము, సెక్సువల్ అఫెన్స్ జరిగిన టైము, ఇదంతా ఒక క్యాల్కులేషన్ అనమాట. సో ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో ఏదైనా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే దానికి వెనక ముందు క్రితము ఇవన్నీ కూడా కొలాబరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కొలాబరేషన్ లో భాగంగానే ఇంతమందిని విచారించడము, సీన్ కన్స్ట్రక్షన్ చేయడంతో పాటు లొకేషన్స్, వాటి యొక్క నమూనాలు, టైమింగ్స్ ఇవన్నీ నోట్ చేయడము, ఆ కన్సర్న్ పీపుల్ యొక్క స్టేట్మెంట్ నోట్ చేయడము, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకే ఎప్పుడైనా ఒక కేసు నమోదైన దగ్గర నుంచి చార్జ్ షీట్ వేసే వరకు చాలా టైం పడుతుంది. ఒక్కొక్క కేసుకి దిస్ ఇస్ రియల్లీ గుడ్ వన్, అంటే చాలా తొందరగా అనుకోవాలి. ఎంత చార్జ్ షీట్ ఇందాక మీరు డిస్కస్ చేసిన యా దీంట్లో 2000 పేజెస్ చార్జ్ షీట్ వేశారు. అంటే అన్ని విషయాలు రాశారు అందులో. అంటే ఇతను ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, డిఎన్ఏ రిపోర్ట్ ఏం చెప్తుంది, స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నాయి, బాధితులు ఏం చెప్తున్నారు, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు, అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ఏంటి, పార్టీ కార్యకర్తల స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా తీసుకుంటారు మేడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నారు అని అన్నారు. నెక్స్ట్ ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియోస్ ఇవన్నీ కూడా తను తీసినవే ఆర్ హీఈస్ ఇన్వాల్వ్డ్ అని ప్రూవెన్ ఎలా చేస్తారు? అసలు ఫస్ట్ థింగ్ ఏమవుతుంది పెన్ డ్రైవ్ లో అలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవిడెన్సెస్? బేసిక్ గా మేడం పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియోలని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఓకే, అంటే సైబర్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. దేర్ ఆర్ 2 కైండ్. ఒకటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఏదైనా ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తాం మేము. ఓకే, సో ఆ ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఆ వీడియోస్ ని పదే చూస్తారు. ఆ వీడియోస్ లో ఉన్నటువంటి వాటిని జూమ్ చేసి, వాటిని ఫిల్టర్ చేసి, బాడీలో ఏమన్నా అవి మార్ఫ్ చేశారా లేదా, అవి అథెంటికా కాదా, ఎవరి ఫోన్ నుంచి, ఎవరి ఐడి నుంచి, ఏ టైంలో, ఎంత నిడివి, అదంతా కూడా డాటా ఉంటుంది. మార్ఫ్ చేశారని కూడా మిస్లీడ్ చేసి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అది మిస్లీడ్ చేయొచ్చు. కాబట్టి అవి అథెంటికా కాదా తెలియడం కోసం అని చెప్పేసి ఏ ఫోన్ల నుంచి వచ్చాయి ఒక ఐడి క్రియేట్ అవుతుంది. మీరు ఎప్పుడు వీడియో తీసినా కూడా ఆ వీడియోకి ఒక చిన్న ఐడి కొన్ని క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. సో ఆ టైమింగ్ క్రియేట్ అవుతుంది, ఆ లొకేషన్ ఆన్ చేస్తుంటే లొకేషన్ కూడా పడుతుంది. సో దోస్ ఆర్ ది ఎవిడెన్సెస్ అన్నమాట. అంటే ఈ వీడియో జెన్యూన్ అని కోర్టుకు చెప్పడానికి ఫోరెన్సిక్ నిపుణులు దాన్ని పరీక్షిస్తారు. అందులో భాగంగా ఈ కేసులో ఏం చేశారు అంటే మేడం, ప్రజ్వల్ రేవన్నవి కొన్ని మోల్స్ అంటే పుట్టుమచ్చలను గుర్తుపట్టారు. అంటే బయట ఉన్న పుట్టుమచ్చలు వీడియోలో ఉన్నాయంటే ఆబ్వియస్ గా అది జెన్యూన్. బికాస్ మోఫ్ చేసేటప్పుడు పుట్టుమచ్చల్ని ఐడెంటిఫై చేసేంత టెక్నాలజీ వాడు యూజ్ చేయలేడు. హోల్ బాడీని హీ కాంట్ జడ్జ్ అండ్ హీ కాంట్ ఎస్టిమేట్ someone's body without seeing, right? So అదొక ఎవిడెన్స్ అన్నమాట. పుట్టుమచ్చలు, స్కారీ మార్కులు కొన్ని ఉన్నాయి ఆయన బాడీ మీద, స్కార్స్ ఉన్నాయి. సో అలా మ్యాచ్ అయినాయి. ఒక పుట్టుమచ్చలే కాదు, ఆ వీడియోస్ లో ఉన్న లొకేషన్స్లలో సరౌండింగ్స్, వాల్స్ మీద ఉన్నటువంటి వాల్ పేపర్లు, లేదంటే ఫొటోస్, ఆ బెడ్, సమెక్స్ బెడ్ ఆర్ సంథింగ్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని కూడా వాచ్ చేసి వాటిని నోట్ చేసుకొని మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి వెళ్ళి అవి అక్కడ ఉన్నాయా లేవా, ఉంటే మళ్ళీ వాటిని పిక్స్ తీసుకొని కొలాబరేట్ చేస్తూ రిపోర్ట్స్ రాయవలసి ఉంటుంది మేడం. ఓకే, సో అవి జెన్యూనా కాదా, మార్క్ చేశారా అని చూసుకోవడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఇవి జరుగుతాయి. యాక్చువల్లీ ఏదైనా వీడియోస్ వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు సైబర్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో లైక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కావచ్చు, స్కార్స్ కావచ్చు, అండ్ లొకేషన్ డీటెయిల్స్ కావచ్చు. సో ఇవన్నీ గుర్తు చేస్తారు. ఇవన్నీ జరిగినాయి. కర్ణాటక పోలీస్ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేసి ఇది ప్రజ్వల్ రేవన్ననే అని నిరూపించగలిగారు. ఇంకొకటి డిఎన్ఏ శాంపిల్. ఓకే, అంటే అది వీడియోస్ కదా, డిఎన్ఏ శాంపిల్స్ ఎలా, ఎందుకు అసలు అక్కడ ప్లే రోల్? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేప్ జరిగిందా లేదా అని చెప్పడంలో డిఎన్ఏ రిపోర్ట్ అనేది చాలా
చాలా కీలకమైంది. అంటే యాక్చువల్లీ ఇది అప్పటికప్పుడు వచ్చింది కాదు కదా. ఇప్పుడు ఒకవేళ ఒక అమ్మాయి ఇప్పుడే రేప్ అయిందనో లేదంటే 1 day ఆర్ బిఫోర్ అట్లా వెళ్తేనే కదా డిఎన్ఏ అవన్నీ శాంపుల్స్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అవును మేడం. సో ఈ కేసులో డిఎన్ఏ ఎందుకు చూసారు? చాలా కీ రోల్ ప్లే చేసింది మేడం. ఎలా అంటే ఇతని ఫామ్ హౌస్ లో సెక్సువల్ అఫెండ్ కి గురైన మహిళ యొక్క పెట్టికోట్ ఏదైతే తన ప్యాంటీ ఉంటుందో, లైక్ అండర్వేర్ అని చెప్పొచ్చు మనం, ఏదైతే తన అండర్వేర్ ఉంటుందో ఆ అండర్వేర్ మీద సెమెన్ మరకలు ఉన్నాయి. ఆమె యాక్చువల్గా సెక్సువల్ అఫెన్స్ కి గురైంది 2021లో అయితే ఆమె ఆ వార్డ్రోబ్ ఏదైతే ఫామ్ హౌస్ లో ఉన్న వార్డ్రోబ్ లో ఆ అండర్వేర్ అట్లా మిగిలిపోయింది. ఆ అండర్వేర్ మిగిలిపోతే ఆ అండర్వేర్ లో సెమన్ మర్కల్ని ఆ శాంపిల్స్ ని తీసి డిఎన్ఏ టెస్ట్ పంపిస్తే ప్రూవ్ అయింది తను సెక్స్ చేయబడ్డది, తను రేప్ గావించబడ్డది అని. ఓకే, అంటే ఇప్పుడు ఈ బేస్ చేసుకుని తన ఇప్పుడు ఆ రేప్ కేసు అనేది తన మీద గట్టిగా ప్రూవ్ అయింది. ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఎప్పుడైనా 2 రకాలు మనం గుర్తుపెట్టుకోవాలి మేడం. సెమన్ ఒకటే కాదు, స్త్రీ నుంచి వచ్చేటువంటి తన జనాంగాల నుంచి వచ్చేటువంటి ఫ్లూయిడ్స్ కూడా టెస్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ సెమన్. ఓకే, బోత్ ఫ్లూయిడ్స్ ని కూడా తీసుకొని డిఎన్ఏ టెస్ట్ కి పంపించి అవి అక్కడ మ్యాచ్ అవుతాయి. వన్స్ మ్యాచ్ అయినాయి అంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగింది. అది రేప్ జరిగిందా, ఎలా జరిగింది అనేది తర్వాత ఇష్యూ. బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ఎ రేప్ వన్. సో ఆబ్వియస్ గా రేప్ కాబట్టి, ఇందులో రేప్ జరిగింది కాబట్టి ఆ ప్యాంటీ నుంచి తీసుకున్నటువంటి డిఎన్ఏ శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపించి ఇతని డిఎన్ఏ శాంపిల్స్ ల్యాబొరేటరీకి పంపిస్తే మ్యాచ్ అనే కాబట్టి ఇది ఒక బలమైన ఆధారం. ఓకే, సో దీని బేస్ చేసుకుని ఎవిడెన్సెస్ అన్ని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే కేసు నిర్ధారణ అయింది. అదే కాకుండా అనేది వాళ్ళు వేస్తారు. అదే కాకుండా ఇందులో ఒక టెక్నిక్ వాడారు రీసెంట్ వాటిలో వాడుతున్నారు. అంటే బాడీ పాస్చర్ ఎలా ఉంటుంది అంటే ఈ నేరస్తుడి యొక్క బాడీ పాస్చర్ ఎలా ఉంది, సెక్సువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు, సెక్సువల్ అరోజ్ అప్పుడు ఇతను ఎలా బిహేవ్ చేస్తాడు, అండ్ బిహేవియరల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా సైంటిఫిక్ గా డాక్టర్లు పరీక్షిస్తారు. సో పరీక్షించి ఆ పాస్చరు, ఆ ఫిజియోలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వైల్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ అనేది వాళ్ళు నిర్ధారిస్తారు అనమాట. సో ఇలాంటి టెక్నిక్స్ కూడా వాడి ఈ కేసులో ఇతన్ని దోషి అని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు అప్పగించడం జరిగింది మేడం. సో అందుకనే అతన్ని దోషిగా ఇవాళ కోర్టు తేల్చేసింది. సో మేబీ ఇవాళ రేపట్లో అతనికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, యావజ్జీవం పడుతుందా, 10 years పనిష్మెంట్ పడుతుందా అనేది మనం క్రితం మాట్లాడుకున్నాం మేడం. ఇది మినిమం 7 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 10 years దాకా పడుతుంది. సివియారిటీ ఆఫ్ ది క్రైమ్ అన్నమాట. అంటే ఒకటి మేడం, ఇది మనం క్రితం వీడియోలో ఒకసారి మాట్లాడుకున్నాం దీని గురించి. సో రిపీటెడ్ గా ఒక మనిషి రేప్ చేస్తే అతని ఉరిశిక్ష కూడా తీస్తారు. సో ఇలాంటిది ఉంటుంది. అయితే ఈ కేసులో మనం గమనించవలసింది ఏంటంటే ఒక కేసు మాత్రమే ప్రూవ్ అయింది, ఇంకా 3 కేసులు అండర్ ఇన్వెస్టిగేషన్ లోనే ఉన్నాయి. సో మేబీ అవి కూడా 3 కూడా రేప్ కేసెస్ ఆబ్వియస్లీ 3 కూడా రేప్ కేసుల కిందనే నమోదైనాయి. 3 కేసులను కూడా రేప్ కేసుల కిందగానే నమోదు చేసి వాటిని ఆ ప్రాసెస్ లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆబ్వియస్ గా శిక్ష పడుతుందని మనం ఎదురు చూడాలి. సో దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ దిస్ కేస్ మేడం. Exactly. Thank you, Andy. Thanks for sharing all this information. Thank you.